కొత్తగా ఎన్నికైన ప్యానెల్ 26 మంది చక్కగా మూవీ ఆర్టిస్ట్ని ముందుకు నడిపించాలని, ఈ కమిటీకి మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతేకాదు, ఈ కమిటీకి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సరే శివాజీ రాజా అన్న వ్యక్తి ఈసీ మెంబర్ కాకపోయినా కూడా అందుబాటులో ఉంటాడని, ఎవరికి ఏ సహాయం కావాల్సిన చేస్తాడని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. ఇంకా శివాజీ రాజా ప్యానెల్లో 15 మంది ఎన్నికవడం జరిగింది. అది చాలా సంతోషించదగ్గ విషయం. అలాగే లేడీస్లో హేమ ఇండిపెండెంట్గా గెలవడం జరిగింది. జీవిత రాజశేఖర్ గారి ప్యానెల్లో కనవ 9 మంది గెలవడం జరిగింది. ఈ 26 మంది ఒకే తాటి మీద, ఒకే మాట మీద పేద ప్రజలకు అందుబాటులో ఉంటారని, ఎల్లవేళలా కృషి చేస్తారని నమ్ముతూ అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తూ విజయవంతంగా మీరు అనుకున్న పనులు పూర్తి చేయాలని, దానికి ఇండస్ట్రీ నుంచి అందరి సహకారం అందుతుందని కూడా నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే, న్యాచురల్గా నాకు నిజంగానే ఇష్టం లేదు ప్రెస్ మీట్ పెట్టడం. కానీ పెట్టవలసిన పరిస్థితి వచ్చేసింది. అందరూ అడుగుతుంటే నేను ప్రతి ఒక్కరికి సమాధానాలు చెప్పలేకపోతున్నాను. ఏమనంటే, నా మీద ఎలక్షన్ అయిపోయాక నగ్గాక ఒక అధ్యక్షుడు కానీ, ఒక జనరల్ సెక్రటరీ కానీ హోందాగా ప్రవర్తించాలి. అది వాళ్ళ మనస్తత్వాలను బట్టి ఉంటుంది. హోందాగా ప్రవర్తించడమా, లేకపోతే చిల్లరగా ప్రవర్తించడం అన్నది. హోందాగా ప్రవర్తిస్తే ఆ రెస్పెక్టే వేరేగా ఉంటుంది సభ్యుల మధ్యలో. ఎందుకంటే మనల్ని ఎంతో నమ్మి మనల్ని ఎన్నుకున్నారు కాబట్టి ఆ హోందాతనం ఎప్పుడు మనం కాపాడుకుంటూ ఉంటేనే మంచిదని నమ్ముతున్నా. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ దయచేసి రోడ్డు మీదకి తీసుకురాకండి. నాతో సహా రోడ్డు మీదకి తీసుకురాకండి. ఎందుకంటే ఇంతకుముందు ఎప్పుడు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో రాజకీయాలు వచ్చి పడలే. లాస్ట్ 4 years నుంచే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో రాజకీయాలు స్టార్ట్ అయింది. అది మనసు కొంచెం బాధ అనిపిస్తుంది కష్టపడే వ్యక్తికి. ఈ మాట ఎందుకంటున్నానంటే, ఇక్కడ ఎవరికీ జీతాలు ఉండవు. 26 మంది మన 800 మందికి సేవ చేయడానికి వస్తారు అందరూ. ఇక్కడ ఎవరు దుర్మార్గులు కూడా ఉండరు. ఏమన్నా చిన్న ఈగోస్ ఉంటాయేమో తప్పితే. నేనన్న వ్యక్తిని నేను గత 22 సంవత్సరాల నుంచి మూవీ ఆర్టిస్ట్ నేను చెయ్యని పదవి అంటూ లేదు. ఈసీ మెంబర్ దగ్గర నుంచి ప్రెసిడెంట్గా చేశాను. ప్రతిదీ గౌరవప్రదంగా చేశాను. ఏ రోజు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో ఎప్పుడు గర్వంగా చెప్పుకుంటా, ఒక టీ తాగలేదు 22 ఏళ్ళ నుంచి. అంత గొప్పగా పనిచేసిన వ్యక్తి నేను. సడన్గా వస్తారు, ఈ ఫైల్లో అంతా ఉందంటారు. ఆ ఫైల్లో ఏముండదని తెలుసు. మీకు ధైర్యం ఉంటే మీరు తీసుకొచ్చిన ఫైల్ ప్రెస్ ముందు ఎందుకు పెట్టరు? ఎందుకు ఇంకా మోసం చేస్తారు? మీకు ఏదైనా ఫైల్లో ఉంటే ఆ విషయం ప్రెస్ ముందు బయట పెట్టచ్చు. ఇదిగో ఇది చేశారని బయట పెట్టవచ్చు కదా. అది తప్పు అయితే నేను శిక్ష అనుభవిస్తాను. ఆ ఫైల్లో ఏ లేకపోతే మీరు శిక్ష అనుభవించాలి. ఇది కోపంతో అంటలే. ప్రతిసారి ఒక ఫైల్ వస్తుంది, టక్ ఇదిగో చూసారా ఈ ఫైల్ అంటారు. ఓపెన్ చేస్తే నేను మంగళవారం ఫోన్ చేశాను 11 గంటలకి, 1 గంటకి మళ్ళీ నాకు రిప్లై వచ్చింది, 3 గంటలకు మెసేజ్ పెట్టాను, 6 గంటలకు పెట్టాడు, మళ్ళీ మెసేజ్ రిప్లై వచ్చింది, ఈ 4 గంటలు. ఇదా మన ప్రజలకు చెప్పుకోవాల్సింది. నువ్వు ఎంతమందికి సేవ చేసావు, పేద ప్రజలకి ఎంతమందిని కాపాడావు, ఎన్నిసార్లు హాస్పిటల్కి వెళ్ళావు, ఎంతమంది చావులకు అటెండ్ అయ్యావు, అవి కదా మనం చెప్పుకోవాలి. కష్టాల్లో ఉన్న వ్యక్తులు కదా మనం ఆదుకోవాలి. అలాంటి ఒక కమిటీ రావాలి బాగాని అని సభ్యులందరూ కోరుకున్నారు. ఈ కమిటీ అంతా అలా నేను ఏదైతే చెప్పానో ఈ కష్టాలు ఉన్న వాళ్ళని ఆదుకుంటుంది అనుకుంటున్నాను. బాబు శివాజీ రాజా, నువ్వు రెస్ట్ తీసుకోన్నారు. నేను శిరసా వహిస్తూ నేను రెస్ట్ తీసుకుంటాను. మధ్యలో చిన్న కాంట్రవర్సీ వచ్చింది. అదేంటంటే, నేను ఇంకా పదవి పట్టుకు ఎలాడుతున్నాడు నెక్స్ట్ మంత్ వరకు అని. నాకేం అవసరం వచ్చిందండి? ఇదిగో ఇక్కడ ఒక బైలా ఉంటుంది. ఈ బైలా నేను రాయలేదుగా. ఇక్కడ ఉంటుంది చూడండి, ఈ బైలాలో ఉంటుంది చూడండి. అంటే వాళ్ళకి బైలా చదివే ఓపిక కూడా లేదు. కొన్ని మా జీవితకైతే కొన్ని ఫస్ట్ టైం వచ్చింది. ఆవిడ జనరల్ సెక్రటరీ కింద, ఆవిడకి అనుభవం లేకపోవచ్చు. మరి సెక్రటరీకి మీకు అనుభవం ఉందిగా, బైలాలో ఉన్న విషయం చెప్పాలిగా. ఇక్కడ ఉందిగా, ఇదిగో మార్చిలో ఎలక్షన్ చేయండి, ఏప్రిల్ 1st వీక్లో
మీరు తీసుకోవడానికి క్లియర్గా ఉంది. ఇది మూవీ అడ్మినిస్ట్రేషన్ బైలా, ఇది నేను రాయలేదు ఈ బైలా. మరి దీన్ని మనం ఫాలో అవ్వాలిగా. అంటే లాయర్ కూడా బైలా చదవకుండా నాకు ఫోన్ చేసి, సార్ ఇలా అనుకుంటున్నారంటే చూడండి సార్, 22వ తారీఖున అనుకుంటున్నారు మీరు కరెక్టే, కానీ మన బైలాలో ఉన్నదంటే నేను కూడా అదే చేశాను. ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు నేను కూడా 25 రోజులు ఆగి ఏప్రిల్ ఫస్ట్ వీక్లో ప్రమాణ స్వీకారం చేసుకున్నాం ద గ్రేట్ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి చేత. ఒకసారి ఇది చెప్పండి అన్న అంటే అన్ని రోజులు ఆగాల, ఇన్ని రోజులు పదవి అతనే అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తానండి? నాకు ఏమవసరం? నేను ఇంటికి వెళ్తాను ఆఫీస్కి, నేను ఓడిపోయి ఆఫీస్కి వెళ్ళవలసిన పని ఉంది. నాకు ఎవరన్నా ఫోన్ చేసి సలహా అడిగితే చెప్తాను, ఎవరన్నా కష్టాల్లో ఉంటే వెళ్తా. అది రాంగ్ అండి. నేను బైలా ప్రకారం చెప్పాను, వాళ్ళు రాంగ్ అర్థం చేసుకున్నారు. ఈలోపే వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టేసారు. ఇది ప్రెస్ మీట్ పెట్టవలసిన అవసరం ఉంది దాంట్లో. అది జనరల్ బాడీలో మాట్లాడుకోవాలి, ఈసీలో మాట్లాడుకోవాలి. ఇలా అంటున్నారని ఈసీ పెట్టుకోవాలి, మాట్లాడుకోవాలి. ఇది ప్రజలకు తెలియ, అసలు 800 మంది విషయాలు ప్రజలకు తెలియవలసిన విషయం ఏముంది ప్రెస్ మీట్లు పెట్టి? ఇప్పుడు వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టడం వల్ల నేను చెప్పుకోవచ్చు ఏంటి, నేను ప్రతి ఇంటికి బొట్టు పెట్టి అమ్మ నా బైలాలో ఎలా ఉంది, నా బైలాలో ఎలా ఉంది, నా బైలాలో ఎలా ఉంది నేను చెప్పుకోలేనుగా. మీ ద్వారానే నేను చెప్పుకోవాలి, ఏమన్నా చెప్పుకుంటే. అది కొంచెం చాలా చాలా బాధ అనిపించింది. అది పదవులు బట్టి ఇంకొక విషయం, మీలో ఎవరైనా సరే నేను చేసిన పదవులు చేయాలంటే ముసలోళ్ళు అయిపోతారు. 20 ఏళ్ళు పడుతుంది. నేను ప్రతిదీ ఎక్సెప్ట్ ప్రెసిడెంట్ తప్పి ప్రతిదీ 2 సార్లు చేసుకుంటా వచ్చా. ఈసారి కూడా నేను ఉండనని చెప్పా. చిరంజీవి గారు లాంటి వ్యక్తి దగ్గర నుంచి నువ్వు అందరినీ కలిపికెళ్ళిపోతావు శివాజీ. ఎవరికైనా కష్టాల్లో ఉంటే నువ్వు ఉంటావు. శ్రీకాంత్, పరుచూరి వెంకటేశ్వరరావు గారు, ఎస్వి కృష్ణారెడ్డి గారు, మీరు చూసారుగా నా బర్త్డేకి వచ్చినప్పుడు అందరూ ఏం మాట్లాడారు. నేను ఆ రోజు వాళ్ళు మాట్లాడిన దానికి నాకు కలంటి నీళ్ళు కూడా వచ్చినాయి ఆ రోజు. దాన్ని కూడా ఎటకారం చేశారు. అది వాళ్ళ విద్యత వదిలేస్తున్నా. అరుణాచలం అన్న దైవ సన్నిధులు కూడా కొంచెం ఎటకారంగా మాట్లాడారు. అది కూడా వాళ్ళ విద్యత వదిలేస్తున్నా. ఇదా మనం ఆర్టిస్టులు ఉండి మనం జనాలకి చెప్పుకోవాల్సింది. నగ్గాక ఎంత హోందాగా ఉండాలి మన ప్రవర్తన. డెఫినెట్గా వాళ్ళు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సరే నేను వాళ్ళకి అందుబాటులో ఉంటాను. నా కమిటీ అంతా ఇప్పుడు నా కమిటీ నా పేరు మీద నగ్గుండి వచ్చామో, కానీ ఒకటే కమిటీ, దాంట్లో పొరాపచ్చులు ఏమీ లేవు. ఇంకా ఒక్కొక్క విషయానికి వస్తే, మొన్న ఎలక్షన్లో కూడా అమెరికాలో ఏదో అన్యాయం జరిగిపోయింది అంటున్నారు. అరే చిరంజీవి గారు లాంటి వ్యక్తి అధ్యక్షతన దగ్గుబాటి సురేష్ బాబు గారు, కేఎల్ నారాయణ గారు, భరద్వాజ గారు, ఇండస్ట్రీలో ఉన్న పెద్దోళ్ళందరూ ఏం అన్యాయం జరిగిందని కమిటీ వేసి ఆడిటర్స్ని వేసి ఒక నెలలు కుస్తీ పడితే పైసా జరగలేదు. పైగా వేరే ఇంకా 34 లక్షలు అడ్వాన్స్ తీసుకొచ్చి శివాజీరాజా, శ్రీకాంత్ దాంట్లో వేశారని చెప్పాక కూడా ఈ మాట అంటాం చిరంజీవి గారిని అవమానించినట్టు కాదు ఈ మాట అంటాం. మీరు కూడా ఏమాత్రం వీలున్నా ఈ విషయం చిరంజీవి గారిని అడగండి. సార్ మీ అధ్యక్షతన శివాజీరాజా, శ్రీకాంత్ అమెరికా వెళ్ళినప్పుడు ఏమన్నా జరిగిందా అని. ఇప్పుడు గర్వంగా చెప్పుకుంటా, చిరంజీవి గారి ఎల్ఏ నుంచి డాలస్ వరకు ఆయన సొంతంగా చార్టెడ్ ఫ్లైట్లో వచ్చాడు డబ్బు కట్టుకుని. ఆయన సొంతంగా వచ్చాడు చార్టెడ్ ఫ్లైట్ డబ్బు కట్టు. మేము చెప్పాము ఆ విషయం. ఇంకా అదిగో ఇది ఈ వంక అయిపోయింది. ఇంకో వంక ఏం పెడతారంటే, ఇదిగో చూసారా అందరినీ బిజినెస్ క్లాస్లో తీసుకెళ్లారు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్తాను వినండి. మమ్మల్ని నాజర్ గారు, విశాలు మలేషియా వాళ్ళ ప్రోగ్రాం తీసుకెళ్ళారు, తమిళ్ ప్రోగ్రాం తీసుకెళ్ళారు. నేను, నరేష్, పరుచూరి వెంకటేశ్వరరావు గారు బిజినెస్ క్లాస్లోనే వెళ్ళాం. మరి నరేష్కి ఒక అసోసియేషన్ మీద అంత ప్రేమ, డబ్బు ఖర్చు పెట్టకూడదంటే అది మామూలు క్లాస్లో రావచ్చు. ఇది కాకుండా మలేషియాలో పరుచూరి వెంకటేశ్వరరావు గారు నేను ఒక మామూలు రూములో, ఒక మామూలు డబుల్ బెడ్రూమ్లో ఉన్నాం, డబుల్ కార్డ్ బెడ్రూమ్లో ఉన్నాం. ఇతను సూట్ రూమ్లో ఉన్నాడు. మరి ఇతనికి డబ్బు ఖర్చు పెట్టకూడదు అసోసియేషన్ ఉన్నప్పుడు నరేష్ మామూలుగా ఉండొచ్చుగా. అది కాకుండా ఇతను తాగేసి ఫ్లైట్ మిస్ అయితే మళ్ళీ వాళ్ళు టికెట్ తీసి మళ్ళీ ఇంకో నెక్స్ట్ ఫ్లైట్కి పంపించారు మన్నాడు ఎయిర్పోర్ట్ నుంచి. ఇది తప్పు కాదు, అది డబ్బు ఖర్చు పెట్టడం కాదు. మరి ఈ మధ్యన నువ్వు లండన్ వెళ్తున్నావా షూటింగ్కి, అమెరికా వెళ్ళావా షూటింగ్కి, నువ్వు మామూలు క్లాస్లో వెళ్ళావా, బిజినెస్ క్లాస్లో వెళ్ళావుగా. అరే ప్రొడ్యూసర్ నష్టపోతున్నాడే, మన మామూలు క్లాస్లో వెళ్ళాలని మంచితనం మీకు ఉండాలి కదా సార్. నేను జయసుధ గారికి సన్మానం అనుకున్నా ఎక్కడ లండన్లో. ఆవిడతో మాట్లాడి ఆవిడ నోటంలో వచ్చిన ఫస్ట్ మాట, శివాజీ నన్ను కొంచెం బిజినెస్ అమ్మా అలా అంటారంట. మీరు స్టార్ అమ్మా, మిమ్మల్ని ఎలా తీసుకెళ్ళండి. ఒకవేళ బిజినెస్ క్లాస్కి ఆర్డినరీ క్లాస్కి తీసుకెళ్తే హీరోస్ వస్తారని, నువ్వు రేపొద్దున పెద్ద స్టార్తో ప్రోగ్రామ్ చేస్తూ ఉంటున్నారు కదా, మామూలు క్లాస్లో తీసుకెళ్ళి ఎవరు వస్తారో చూద్దాం. ఎవరో న్యాచురల్గా కాదు. అవి చిన్న చిన్న విషయాలు భూతద్దలు చూపి దీంట్లో అంతా ఉంది బిజినెస్ క్లాస్ అంటే ఏం చెప్తాను చెప్పండి. దీంట్లో అంతా ఉన్నది ఏముండదు, దాంట్లో మ్యాటర్ ఏముండదు. లాస్ట్కి అది ఒక వ్యక్తిని బాధ పెట్టడం అవుతుంది. ఆ బాధ పెట్టి మీకు ఏమైనా లాభం ఉంటుందా? పోనీ మీరు మనశాంతిగా పని చేసుకోగలుగుతారా?
మన చుట్టూరు నెగిటివ్ ఎనర్జీ వచ్చేది కంప్లీట్ అంతా. ఇది తప్పు కదా నరేష్ గారి నుంచి ఇలాంటివి చేయొద్దు ప్లీజ్. దయచేసి పాజిటివ్గా ఉండండి, అంతా పాజిటివ్ జరుగుతుంది. మంచి పేరు తెచ్చుకుని ఎంత కసిగా ఉంటారంటే 2,90,00,000 ఉందని శివాజీ 5.5 కోట్లు చేశాడు, నేను 10 కోట్లు చేయాలి అన్నంత కసి ఉండాలి. మీలా నాకు 600 కోట్లు మీరు ఎప్పుడు చెప్తారే, అదిగో కదా మన రింగ్ రోడ్లో కూర్చొని అక్కడ కనిపించే అపార్ట్మెంట్స్ అన్నీ నా 600 కోట్లు చేస్తాయని. నాకు నిజంగా అంత 600 కోట్లు ఉంటే నేను 6 కోట్ల మూవీ ఆర్టిస్ట్ స్టేషన్కి ఇచ్చి ఫిలింనగర్లోనే ఒక ఇల్లు కొని నా పేరే పెట్టుకునేవాడిని, నరేష్ మా అని. దానికన్నా తృప్తి ఉంటుందా? ఇప్పుడు చూడండి, చిరంజీవి గారి పేర్లు, డి రామానాయుడు గారి పేర్లు ఎన్ని ఉంటాయి? ఏం పట్టుకెళ్తాం డబ్బులు? ఒక్క పైసా ఈ 2 ఏళ్లలో నరేష్ అన్న వ్యక్తి జనరల్ సెక్రటరీగా ఉండి ఒక్క నయా పైసా అన్నా సరే మూవీ ఆర్టిస్ట్ అని తీసుకొని చెప్పండి. మాట్లాడితే మా మదర్ 15,000 ఇస్తారండి. మహా తల్లికి ప్రతి ప్రెస్ మీట్లోనూ కాళ్ళకి దండ పెట్టి చాలా గొప్ప ఆవిడని చెప్తూనే ఉంటా. 15,000తో మూవీ ఆర్టిస్ట్ స్టేషన్ నడుస్తుందా? లేదు లేదు, డెఫినెట్గా లేదు. అందుకనే ఆవిడ దండ పెట్టి ప్రతిసారి చెప్తున్నాం ఆవిడ గ్రేటు, ఆవిడ గ్రేట్, ఆవిడ గ్రేట్ ప్రతిసారి చెప్తుంటా. ప్రతిసారి ఆవిడ బర్త్డేకి ఫస్ట్ వెళ్ళే వ్యక్తులు నేను ఒకటి, అది కూడా ఇచ్చే వ్యక్తులు లేరు, నిజంగా లేరు. ఆవిడ గ్రేట్. సార్ ప్లీజ్ మంచి లేము సార్. సార్ అవును సార్, నేను వెంటనే ఇద్దాం అనుకున్నా కానీ మనం 24 hours మనం అందరం కలుసుకునే వాళ్ళం. మాకు వాళ్ళు ఇవ్వగానే నేను కౌంటర్ ఇద్దాం అనుకున్నాను. ఇంకా రోడ్డు మీద అవుతున్నామా మూవీ ఆర్టిస్ట్ స్టేషన్ని అని అదే వచ్చేసింది, అయిపోయింది. అయిపోయాక మాకు టీఎఫ్ఐ కమిటీ అని ఉంటుందండి, భరద్వాజ గారు వీళ్ళందరూ పెద్దలందరూ పెట్టి దాంట్లో ఏమైనా రూల్ పెట్టారంటే ఎవరో ప్రెస్ మీట్లకి వెళ్ళొద్దు మా పర్మిషన్ లేకుండా అన్నారు. అంటే వాళ్ళు ఏమన్నా క్లాస్ తీసుకుంటారేమో, వాళ్ళని హెచ్చరిస్తారేమో, మీరు ఎందుకు వెళ్ళారే మాకు పర్మిషన్ లేకుండా ప్రెస్ మీట్కి అంటారేమో అనుకుంటే ఈ 3 రోజుల నుంచి టీఎఫ్ఐ అనేది ఏం స్పందించలేదు కాబట్టి నేను పెట్టడం జరిగింది. అందుకే లేట్ అయింది. అదే అవును, ఎలక్షన్ ఆఫీసర్కి నాకు తెలుసండి, 4 ఏళ్ళ క్రితం మీరు యూట్యూబ్ కొట్టండి, ఇదే ఎలక్షన్ ఆఫీసర్ మమ్మల్ని అన్యాయం చేశాడని కృష్ణమోహన్ గారు అన్న వ్యక్తిని మేము దండం పెట్టి ఆయన సాగనంపేసి పంపేశాక 4 ఏళ్ళ తర్వాత నేను అరుణాచలంలో ఉంటే ఫోన్ చేసి ఆయన మా ఇంటికి వచ్చి అరుణాచలం వచ్చి శివాజీ గారు అంటే సార్ రండి సార్, మళ్ళీ నరేష్ గారు కూడా అన్నారు మిమ్మల్ని తీసుకొస్తానని, మళ్ళీ రండి అంటే ఇప్పుడు ఆయన ఎంత జెన్యున్గా జరిపించారో ఎలక్షన్స్. ఇప్పుడు ఇలా అన్నా అనుకోండి మేము ఓడిపోయాం కదా అన్నా ఉంటారు, మేము జెన్యున్గానే ఓడిపోయాం, దాంట్లో ఎలక్షన్స్ ఏం జరగలే, మేము చేతులు కట్టుకుని అలాగే ఉన్నాం. ఎవడెవడ లోపల ఇంకొక ఆయన నారాయణరావు గారు అనే వ్యక్తి జీవితంగా ఓటేయండి అని మైక్లో చెప్తున్నారు, అక్కడ మీరు యూట్యూబ్లో చూస్తే తెలుస్తుంది. ఇవన్నీ ఏమన్నా కంప్లైంట్ చేశాను నేను ఎవరికన్నా? ఇక ఇన్సూరెన్స్ గురించి వద్దామండి. ప్రతి దానికి మీ దగ్గరే సమాధానం ఉంది. ఒక 4 నెలల క్రితం ఆయన ప్రెస్ మీట్ పెట్టి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ నేను, నా బాధ్యతలు నావి, ఇక్కడి నుంచి ఆఫీస్ ఫైల్స్ ఆఫీస్ స్టాఫ్ అంతా నా కంట్రోల్లో ఉంటారు, అన్ని పనులు నేనే చేస్తాను అన్నాడు. ఈ ఇన్సూరెన్స్ అపోలోకి మనం చేయించే ఇన్సూరెన్స్ కాదు, డెత్ ఇన్సూరెన్స్ అది. ఇది డెత్ ఇన్సూరెన్స్లో ఏమవుతుందంటే ఇది కూడా నేను పెట్టిందే సొంతంగా. దీన్ని 2 లక్షల నుంచి 3 లక్షలు చేద్దాం అని అపోలో హాస్పిటల్లో నేను మీ దగ్గరే ఉంటుంది. ఈ 3 లక్షలు చేసే టైంలో మనకి ఎల్ఐసి నుంచి అక్కడి నుంచి కొంతమంది ఈ తీసుకొస్తారు మనకి, సార్ మేము ఇంత చేస్తాం మేము ఇంత చేస్తాం. ఈ అనుకునే ఈ 10 డేస్లోనే మనకి ఎలక్షన్ వచ్చి ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి జరగలేదు, కానీ దానివల్ల ఏ ఇబ్బంది ఉండదో అది నేను పెట్టింది. అది మేము చాలామంది ఏమనుకున్నా అంటే హెల్త్ ఇన్సూరెన్స్ ఏమో అనుకున్నారు, కాదు నెక్స్ట్ మంత్ అన్ని వరకు టైం ఉంది. అదే కదా చూపించింది మీకు బయట చూపించింది అదే సార్. అసలు నేను 1 రోజులు వెళ్ళగానే ఆఫీస్ కానీ నేను హోందాగా తప్పి మీకు బయలాలో చూపించిందంటే చెప్పా ఏమని లాయర్కి, సార్ 22వ తారీఖు బయలాలో ఉంది దాన్ని. సార్ కొంతమంది మాట్లాడే టాలెంట్ ఉంటుంది, మాకు ఆ టాలెంట్ లేదు, పనిచేసే టాలెంట్ తప్పితే. ఇప్పుడు నేను హోందాకు ఇప్పుడు తప్పకుండా ఏం చేసి ఏమన్నా అడ్డుపడతాను, నేను ఆఫీస్కి వెళ్తాను, నాకు ఆఫీసులో పని ఉంటుంది చెప్పండి. రేపు పొద్దున్న ఇవన్నీ ఫైల్ లెక్కలన్నీ తీసుకెళ్ళి అప్పచెప్పాలి, ఒక రోజు తీసుకెళ్ళి 1వ తారీఖుని వాళ్ళు చేసుకోవచ్చండి. వాళ్ళు మాకే అభ్యంతరం ఉంటుంది. అంటే వాళ్ళు ఇంకా వాళ్ళ అబద్ధాలు ఆడితే నేనేం చెప్తాను, ఇప్పుడు ఇవన్నీ అబద్ధాలు కదా, అమెరికాలో ఇలా జరిగిందన్నది అబద్ధం కదా, ఇది అబద్ధం కదా సార్. 0.1% నాకు దాని పట్టాకి ఎలా ఉంటుంది అడ్డు అంటే నా బయలులా ఉన్న దాని ప్రకారం ఏప్రిల్ 1st ఛార్జ్ తీసుకోవాలని దీంట్లో ఉంది, అది మీకు చూపించా క్లియర్గా. నేను అడ్డు ఎలా పెడతా? అడ్డుపడితే నాకు వచ్చేది బ్యాడ్ నేమ్ తప్పితే చెప్పండి.
ఈ ప్రెస్ మీట్ మీద ఏమైనా చర్యలు తీసుకుంటారేమో అని ఆగా ఈ 3 రోజులు తీసుకోలేదు కాబట్టి నేను ప్రెస్ ముందు నేను చెప్పుకోవాలిగా, నన్ను అందరూ అడుగుతుంటారుగా. ఫోన్లో లాయర్ నాకు ఫోన్ చేశాడు. లాయర్ ఫోన్ చేసి సార్ ప్రమాణ స్వీకారం పెట్టుకున్నామంటే సార్ బయలా చూసారా, మేము 25 రోజులు ఆగామండి అన్న. లేదు ఆయన పంతులు గారిని మంచి రోజు అని చెప్పారంట, తలసాని గారిని కూడా కనుక్కున్నారంట. అంటే చూడండి సార్, ఇంతకుముందు వచ్చే కోర్టుకి వెళ్తే మా ఎలక్షన్ ఆగిపోయినాయి, డబ్బాలు నెలలు పెట్టేసుకున్నాం లోపల, వాళ్ళు ఎవరిని కోర్టుకు వెళ్తారేమో అన్న. ఇది జరిగింది. ఇప్పుడు నరేష్ గారే కాకుండా మీరు చెల్లి బావానే జీవిత రాశిగా కూడా ఇట్లా అన్నాడు అని చెప్పేసి నేను ప్రెస్ మీట్ సార్ ఇప్పుడు జీవిత రాష్ట్రాల గురించి నేను మాట్లాడుతాను. చాలా గౌరవం ఇచ్చాను ఆయనకి. ఏకే పాల్ దగ్గర నుంచి లక్ష్మీపార్టీ వరకు అన్ని పార్టీలు మారారు, మూవీ ఆర్టిస్టేషన్ గురించి పడ్డారు. ఓకేనా, ఇక్కడన్నా 2 ఏళ్ళు శుభ్రంగా చేయమని చెప్తా. ఇది నేనేం చేస్తాను దీని గురించి, ఆవిడ గురించి ఏం మాట్లాడతాను చెప్పండి. అనుభవం తక్కువ ఆవిడ నేను మాట్లాడుతుంది. ఇప్పుడు మేము చెక్కుల మీద సంతకం, పక్కన సెక్రటరీ ఉన్నాడు, సెక్రటరీ కూడా చెప్పలేదమ్మా నేనే జనరల్ సెక్రటరీ అని. ఆయన జనరల్ సెక్రటరీగా ఆఫీస్ పనులని ఆయనే చూసుకోవాలిగా. రెసిడెంట్ కన్నా జనరల్ సెక్రటరీ పోస్ట్ చాలా గొప్పది. ఇప్పుడు ఇందాక మీరు అన్నారే ఇన్సూరెన్స్ ఏం చేసినది, జనరల్ సెక్రటరీ ఇన్సూరెన్స్ పని, ఇంకా అన్ని పనులు నేనే చేస్తాను కాబట్టి అది నేనే సమాధానం మీతో చెప్పుకోవాలి తప్పితే. ఇప్పుడు జనరల్ సెక్రటరీ గారు ఆయనే అండి, ఆయనే పక్కన ఉండగా ఇప్పుడు నేను ఎలాగే చెప్పాలంటుంది ఆవిడకేమో పాపం తెలియట్లేదు జీవితకి. ఏదైనా వ్యక్తిగతంగా ఆరోపణలు చేయడానికి నాకు జీవిత గారు ఒకసారి ఫోన్ చేసి శ్రీరెడ్డి గారి విషయంలో కానీ డ్రగ్స్ విషయంలో కానీ నువ్వు సరిగ్గా స్పందించలేదు అన్నారు. తల్లి యూట్యూబ్లు చూడమ్మా, డ్రగ్స్ విషయంలో నేను స్పందించినట్టు నాకు తెలిసి నేను ఉన్న ప్లేస్లో ఏ ప్రెసిడెంట్ స్పందించడు. ఇదే కేబీఆర్ దగ్గర మన ఇండియా వైస్ ప్రెసిడెంట్ వెంకయ్యనాయుడు గారిని తీసుకొచ్చి ఆ రోజు ఎంతో పెద్ద ఎత్తున చేశాం ఆ రోజు. రెండోది ఏంటంటే వాళ్ళు బ్రదరే డ్రగ్స్ అమ్ముతుంటే ఇక్కడ పట్టుకున్నారని నేను పేపర్లో చూశాను, టీవీలో చూశారు. వాళ్ళు బ్రదర్ అమ్ముతుంటే మరి అమ్మాడు నేనైతే చూడలే, నేను పేపర్లో చూసి న్యూస్ చెప్తాను. ఒక వ్యక్తి లేని వ్యక్తి గురించి నేను అసలు మాట్లాడకూడదు, పాపం కూడా. అలా నా జీవిత గారి బ్రదర్ ఇలా డ్రగ్స్ అమ్ముతుంటే చెక్ పోస్ట్లో దొరికాడని పట్టుకున్నట్టు పేపర్లో వచ్చింది, టీవీలో వచ్చింది. దానికి నేనేం స్పందిస్తా? పోలీసుల దగ్గర నేను తీసుకురాగల హక్కు నాకు ఉంటుందా? దాన్ని నాదే శ్రీరెడ్డి గారి విషయం ఇవ్వద్దని కామ్గా ఉండడానికి ఇవ్వద్దని జనరల్ సెక్రటరీ గారు చెప్పారు. మెంబర్షిప్ ఇవ్వద్దు అనుకున్నాం. ఇంకో చోట నుంచి పెద్ద నుంచి ఎమ్మాని వచ్చింది. నా ప్లేస్లో మీరుంటే మీరు ఏం చేస్తారు చెప్పండి. పోనీ అవతల నుంచి అడిగింది ఒక అమ్మాయి, ఇమ్మని ఒకళ్ళు చెప్తారు, ఇస్తే రాజీనామా చేస్తామని ఒకళ్ళు చెప్తారు, ఇవ్వకపోతే ఊరుకోమని ఇంకొకరు చెప్తారు. ఆ కన్ఫ్యూజ్ అప్పుడున్న సిచ్యువేషన్లో, అప్పుడు ఆ అమ్మాయి చేసిన ప్రభుత్వంలో, అప్పుడు నేనున్న మెంటల్ బ్యాలెన్స్లో అప్పుడు ఏం చేయాలో అందరూ కన్ఫ్యూజన్లో ఉన్నాం. ఆ జరిగిన పొరపాటు నాకు జీవిత గారు చెప్పడం అంటే ఆ 2 నన్ను మనక్షోభానికి గురి చేసినాయి కాబట్టి నేను ప్రెసిడెంట్గా నుంచుందాం అనుకుంటున్నాను అన్నారు. మరి ఈ వ్యక్తికి స్త్రీల మీద అంత గౌరవం ఉండి జనరల్ సెక్రటరీ ఆమెనే ప్రెసిడెంట్గా చేయొచ్చుగా. ఇప్పుడు నరేష్ గారు జీవిత గారినే చేయొచ్చుగా ప్రెసిడెంట్, మేము అందరం తప్పుకునే వాళ్ళం డెఫినెట్గా. అదే అంత ప్రేమ ఉంటే ఆయనతో నువ్వు ఒక ప్రశ్న వేస్తే అది తప్ప వేరే అన్ని సమాధానాలు వస్తాయమ్మా. నేను ఎందుకు ఇబ్బంది పెడతాను అంటున్నా? ఫ్యూచర్లో అసలు నేను ఇబ్బంది పెట్టగలను. వాళ్ళకున్న బ్యాక్గ్రౌండ్ నాకుందా, వాళ్ళ దగ్గర డబ్బు నా దగ్గర ఉందా? ఎప్పుడు 10 మంది బౌన్సర్లు వేసుకొచ్చి హ్యాపీగా ఉంటే వాళ్ళు నేనే పెట్టగలను ఇబ్బంది? నేను ఒక్కనే వచ్చాను ఇక్కడికి. అబ్బాయి చిచ్చి అమ్మ 60 ఓట్లతో ఓడిపోయిన రీకౌంట్ 1 ఓటు 2 ఓట్లు వెళ్తాడు కదా సిల్లి అమ్మాయిని. 1 ఓటు 2 ఓట్లు ఓడిపోయిన రీకౌంటింగ్ పెడతారు కానీ ఏమన్నా తేడా వచ్చినాయేమోనని. ఏదమ్మా అదే నువ్వు చేసిన సేవలు చాలు నాన్న, కష్టపడ్డావు, మిగతా వాళ్ళు కూడా కష్టపడిద్దామని అనుకున్నా. నేను కూడా నాకు కూడా రెస్ట్ అవసరమే, ఎక్కువ కష్టపడ్డా అనిపించింది. అంటే చనిపోయినాడు వచ్చి ఓటేడు కదమ్మా. అదే ఎక్కువ సేవ చేస్తేనేమో సరే ఇక వాళ్ళు మాట్లాడుకోలేదు తెలిసిన ఇంతవరకు ఓడిపోయాం. ఇంతకుముందు పెద్దోళ్ళ మీద తగ్గాను, చాలా పెద్దోళ్ళ మీద. అప్పుడు నేను అలాగరేలా, అప్పుడు కూడా చూడండి నాకు చాలా సాఫ్ట్గా ఉంటుంది. నేను ఏమేమి ప్రమాణాలు చేశానో అవి నెరవేర్చుకుంటాను, అయ్యే మాట్లాడతా. అది దాటి మాట్లాడు. మీరు చూడండి వస్తుంది యూట్యూబ్ కొడితే ఎవరేమి మాట్లాడో తెలుస్తుంది. నేను ఏలి పొరత చేసుకుని ఇలా వార్నింగ్లు ఇచ్చేసి మనం ఏమైనా దేశానికి ప్రధానమంత్రి ఏమో, ఈ దేశానికి ఏమైనా ప్రధానమంత్రి ఏమి, రాష్ట్రానికి ఏమైనా ముఖ్యమంత్రి ఏమైనా పొరత చేసుకుని ఇలా మొత్తం వార్నింగ్లు అందరికీ ఇచ్చేసి తప్పు కదా. అది ఇక్కడే ఓపిక పట్టాలి.
ఇక్కడే అనుకువగా ఉండాలి, అప్పుడే పేరు వస్తుంది. మీరు ఇప్పుడే ఎలా ఉంటే ఇంక రేపేం చేస్తారు అక్కడ? నేను ఒక్కడే కోరుకుంటున్నా, చిరంజీవి గారి దగ్గర మీరు మాట ఇచ్చారు, మహేష్ బాబు గారి దగ్గరికి వెళ్ళి, అప్పుడు నరేష్ గారు కూడా ఉన్నారు, నో డౌట్ అండర్స్టాండింగ్స్ బాగున్నాయి మా ఇద్దరికి. ఇప్పుడు ఒకటే దండ ఒకటే షాలువులో ఉండేవాళ్ళం. ఉన్నప్పుడు మహేష్ బాబు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన చేస్తున్నారు. మహేష్ బాబు గారికి చాలా థ్యాంక్స్. అలాగే నమ్రత్ గారు పాపం. తర్వాత అది ఎందుకు చెడిపోయిందో అన్నది ఇండస్ట్రీ మొత్తం తెలుసు. నేను అనేది ఏంటంటే రావాల్సిన 2 కోట్లు ఎంతో రాలే. తర్వాత చిరంజీవి గారి దగ్గర చెప్పారు, ఆ మహేష్ బాబు గారి ప్రోగ్రామ్ నేను చేస్తాను అని. 4 నెలలు అయింది, ఇంతవరకు ఆ ప్రోగ్రామ్ చేయలే. మీ ప్రెస్ ఎదురుకుండా నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఇంకో 3 నెలలు టైం ఇస్తా. వెళ్ళి అమెరికాను ఎక్కడికి వెళ్తారో మహేష్ బాబు గారిని ఎవరినో తీసుకెళ్ళి 2 కోట్లు తీసుకొచ్చి పడండి, నేనే వచ్చి మీకు దండేస్తాను, శబాష్ మీరు సూపర్గా చేశారు అని. అంతేగా నాకు కావాల్సింది ఏంటంటే మూవీ ఆర్టిస్టేషన్లో పన్ను ఉంటే పేదోళ్ళకి పనికి వస్తుంది. వాళ్ళకు సింగిల్ బెడ్రూమ్ ఇల్లు లేకుండా 15-20 మంది ఉన్నారు, వాళ్ళకి ఏమన్నా చేయొచ్చు. ఇలాంటివి ఉన్నాయి. నా కలల డ్రీము ఇంక ఇప్పుడు ఆ డ్రీమ్ కూడా చిరిగిపోయిందిలేండి. ఒక పిల్లలు ఏంటంటే ఓల్డ్ ఏజ్ హోమ్ గోల్డ్ ఏజ్ హోమ్ అనుకున్నాను, దాని మీద కూడా నీళ్ళు చల్లేశారు. నేను ఓడిపోవటానికి మెయిన్ కారణం కూడా ఓల్డ్ ఏజ్ హోమ్. ఎందుకంటే ఎవడో లేని వ్యక్తి బేవారం నుంచి సంచి చేసుకుని ఇక్కడికి వచ్చేసి వీడు ఒక్కడే ఓల్డ్ ఏజ్ హోమ్ కట్టేసి ఇక్కడ బిల్డింగ్ కట్టేస్తే మిగతా వాళ్ళందరూ చేతులు గాజు దొరుకున్నామా, పేరంతా వీడిగా వచ్చేస్తుంది మొత్తం అంతాను. ఇక మనమేంటి అన్ని కొంతమంది పన్నెండు కుట్రలో బలైపోయింది తప్పితే ఈ పేరు వద్దు ఏమొద్దు, ఎవడ కడితే ఆడే హీరో. మీరు కట్టండి, కాశీ నుంచి నీళ్ళు తీసుకొచ్చి మీ పాదాలు అడుగుతాను. ఇంచక్క మంచి పనే కదా, 10 మందికి పనికొచ్చే పనే కాదు, అంతేగా 10 మందికి పనికొచ్చే పని. ఎవరు కట్టే అయింది, ఎవరికి పేరు వస్తే అయింది. అది శివాజీ రాజా చేసిన ఒకటి, ఇంకో పెద్ద హీరో చేసిన ఒకటి, ఇంకో పెద్ద హీరో చేసిన ఒకటి మాత్రం నేను చిరంజీవి గారికి కృతజ్ఞత చెప్పుకోవాలి ఈ క్షణంలో. ఎందుకంటే నా గురించి శివాజీ నువ్వు పడుతున్న కష్టం చూశాను, అంటే మరి ఇక్కడ చెప్పొచ్చో చెప్పకూడదో నాకు తెలీదు. కేటీఆర్ గారితో నేను మాట్లాడి సైట్ ఇప్పిస్తాను, ఈ ప్రాసెస్లో నువ్వు ఉండు అని వితిన్ 24 అవర్స్లోన కేటీఆర్ గారితో ఆయన మాట్లాడటం జరిగింది. అప్పుడు మనకి ఈ ఎలక్షన్లు వచ్చినాయి ఇక్కడ. ఆ ఎలక్షన్ రావటం డిలే అయింది, కానీ నా బ్యాడ్ లక్ ఆ సైట్ కూడా వచ్చేస్తుంటే అది నా కళ సహకారం అయ్యేది డెఫినెట్గాను. అదొక్కటి లోపల చిన్న బాధగా ఉంది. చిరంజీవి గారు రుణం మాత్రం నేను జీవితంలో మర్చిపోలేను. ఆయన నాకు చేసిన హెల్ప్ కానీ, ఆయన అంత బిజీలో ఉండి ఆయన అమెరికా వచ్చి ప్రోగ్రామ్ చేయడం కానీ, అలాగే విజయనగరం గారు నేను ప్రెసిడెంట్గా ఉన్నప్పుడే కాదు, మురళీమోహన్ గారు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కూడా నెల 15,000 పంపించే ఆవిడ దాతృత్వానికి నా పాదాభి వందనాన్ని ఎప్పుడు చెప్తాను, అది ఇప్పుడు చెప్తాను. ఇంకా అలాగే అందరం కలిసి ప్రెస్ మీట్లు పెట్టదు, పని చేద్దాం. ఈ ప్రెస్ మీట్లు పెట్టడం వల్ల జనాల దగ్గర చులకనైపోతాం. ఈ ప్రెస్ మీట్ నేను కూడా ఇప్పుడు ఎందుకు పెట్టవలసి వచ్చిందంటే, నన్ను ప్రతి వాళ్ళు నుంచుంటే కూర్చుంటే నాకు ఫోన్ చేసి ఏమంటే ఇంకా మీరే ఉన్నారు ఆ సీట్లో, మనకి ఎందుకు సార్ ఇన్ని పోస్టులు చేశారు ఇంకా దాంట్లో నన్ను అడుగుతుంటే బాధ అనిపించి దీంట్లో పెట్టాను తప్పితే. నేను చెప్పానుగా 2 సార్లు ఈసీ మెంబరు, 2 సార్లు వైస్ ప్రెసిడెంట్, 2 సార్లు ట్రెజరర్, 2 సార్లు జనరల్ సెక్రటరీ, ఒకసారి ప్రెసిడెంట్ చేశాను. నాకు పదవి మీద ఏమైనా ఉంటుందా? ఇవన్నీ ఎందుకు చేశాను? ఏ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా ఇంతకాలం వీళ్ళకి సేవ చేశాను కాబట్టి సిల్వర్ జూబ్లీ లాంటి ఇయర్లో నా మీద పోటీ లేకుండా నన్ను సోలోగా నిలబెట్టాను. ఇంతకన్నా అదృష్టం ఎవరికైనా వస్తుందా? ఆ కృతజ్ఞత 800 మంది సభ్యులకి నేను తెలుపుకుంటూ, ఆ ప్రాణం ఉన్నంత వరకు నేను కానీ మా శ్రీకాంత్ కానీ మా కమిటీ మొత్తం నరేష్ గారి దగ్గర నుంచి లాస్ట్ వరకు అందరం మీ సేవ చేయడానికే ఉంటాం. పదవులు ఉన్నా లేకపోయినా. ఇప్పుడు నాకు పదవి లేదు, మా పొద్దున్న మా ఇంటికి చూడండి లేని వాళ్ళు అందరూ వచ్చారు. 7 మంది వచ్చి కాఫీలు తాగి అయితే బాబు ఎలా ఉన్నారు, ఏం పట్టించుకోకండి బాబు అయ్యి అనే జోకులు వేసుకున్న వాళ్ళు, జోకులు వేసుకుని వెళ్ళారు. ఇప్పుడు దాంట్లో తృప్తి ఉంటుంది తప్పితే. రెండోసారి చిరంజీవి గారు కొంతమంది కూడా కోరుకున్నారు రెండోసారి నిలబెట్టడం అన్నారు. నాగబాబు గారు ఒక 2 రోజుల ముందు ప్రెస్ మీట్ పెట్టి మరి దాన్ని ఏమంటారు అంటే, నాగబాబు నాకు 30 ఏళ్ళ స్నేహితుడు, నాకు గిఫ్ట్ ఇచ్చాడు. త్వరలోనే రిటర్న్ గిఫ్ట్ కూడా ఉంటుంది నాగబాబు. చెప్తాను అది తర్వాత మాట్లాడు. నాగబాబు ఇక్కడ కాదు, నేను పెట్టనమ్మా ఇంకా పులుసు. నా సెల్ ఫోన్ ఇక్కడే ఉంటుంది, మీకు ఇస్తా, మీరు చూసుకోండి. ఇంకోటి విషయం ఏంటంటే, ఈ చివరి నుంచి ఈ చివరి వరకు మీరందరూ ఇంచుమించు 20 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళు నన్ను చూస్తున్నారు కదా. నేను కుట్రలు చేసే మనిషిన, ఎవరైనా ఆపదలో ఉంటే ఆదుకునే మనిషిని మీ మనసులో తెలియదు. మీరు మనుషులాగా, మీరు అందరూ మనుషులాగా నాతోనే జర్నీ చేశారుగా. అంటే ఎవడెవడెవడెవడేంటో మీకు తెలియదు, ఆ మాత్రం తెలియదు. ఆ రోజు కలుసుకునేవాళ్ళు. మీ మనసులో శివాజీ రాజా కుట్రలు చేసేవాడైతే కుట్రలు చేసేవాడే,
లేదు, మనిషి మంచోడితే మంచోడే, హెల్ప్ చేసేవాడితే హెల్ప్ చేసేవాడు. ఎందుకంటే నేను మీకు కూడా చెప్పుకోలేనుగా. లేదు, నేను పెట్టను, అది నాకు తెలియదు. నేనైతే ఇగో ఇలా ఎవరన్నా ఇలా తీసుకొచ్చి ఇదేంటి అంటే మాత్రం దాంట్లో ఏముందని అడగండి. ఇంకొక విషయం నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నా. అంటే ఇది అసోసియేషన్ సంబంధించిన విషయం కాబట్టి ఇది కంపల్సరీ చెప్పాలి. ప్రతి సంవత్సరం డైరీని వేస్తాను, అందంగా డిజైన్ చేసుకుంటాం. ఈ సంవత్సరం కూడా చాలా బాగుంది డైరీ. ఈసారి నరేష్ గారు, నేను ఒక కమిటీ పెట్టాను డైరీ నేను వేస్తానంటే, అయ్యో నాకు ఈ ఒక్క పని అన్నా చేసి పెట్టాయి బాబు, డెఫినెట్గా నువ్వే అన్నా. అపోలోలో జరిగింది, మీరే సాక్ష్యం. అపోలోలో జరిగింది. అపోలోలో 14,20,000 వచ్చిందని నీ చేతిలో ఇలా చెప్పాడు. 14,20,000 వచ్చింది డైరీకి అని. అకౌంట్లో 7 లక్షలు చిల్లర పడింది. మరి మిగతా డబ్బులు ఏమైపోయింది అడగాలిగా. నేను రేపు పొద్దున్న అకౌంట్స్ అప్ చెప్పాలిగా 1వ తారీఖున. నేను 1వ తారీఖున అకౌంట్స్ అప్ చెప్పినప్పుడు మిగతా 7 లక్షలు ఏమైపోయింది అంటే ఎవరెవరు ఇవ్వాలి, ఎందుకు తీసుకోలేదు, ఎందుకు రాలేదు, అది వాళ్ళే చెప్పాలి. వాళ్ళు చెప్పి ప్రమాణ స్వీకారం చేస్తే ఇంకా బాగుంటుంది, న్యాచురల్గా, ఇంకా జెన్యూన్గా ఉంటుంది. ఇప్పుడు నేను ట్రెజరర్ గారు వెంకటేశ్వరరావు గారు వాళ్ళకి ఇవ్వాలి ఫైలు. మరి దాంట్లో 7 లక్షలు చిల్లర పడింది. మిగతాది ఏదంటే ఏం చెప్తారు, వస్తుంది అని చెప్తారు. అది ఎప్పుడు వస్తుంది, ఇంతకాలం ఎందుకు రాలేదు, ఇన్ని నెలలు అయిపోయింది, డైరీ 3 నెలలు ఎందుకు అయిపోయింది అంటే తప్పులు మీ దగ్గర పెట్టుకుని ఇంకొక నెల చూపిస్తారే, అది ఒప్పు అంటున్నాను. అంటే 7 లక్షలు అన్నది వాళ్ళకి పీనట్స్, అది కాదు. వాళ్ళు తినేశారని చెప్పను, వాళ్ళలా నేను నీచానికి దిగుతాను. మీరు డబ్బులు తినేశారు, మీరు ఎలా చేశారు, మీరు బిజినెస్ క్లాస్లోకి వెళ్ళారు, ఆ మెంటాలిటీ కాదు నాది. అసోసియేషన్లో ఎంత ఉంది, శివాజీరాజా ప్రెసిడెంట్ అయ్యాక ఎంత ఉంది, అది కావాలి. 25 ఏళ్ళ నుంచి ఎంత ఉంది, నేను ప్రెసిడెంట్ అయ్యాక ఎంత ఉంది. 25 ఏళ్ళ నుంచి మీరు ఎంతమందికి పెన్షన్లు ఇస్తున్నారు, శివాజీరాజా వచ్చాక ఎంత పెన్షన్లు ఇస్తున్నారు. ఒక వ్యక్తికి 1000 రూపాయలు ఇచ్చే స్టేజ్ నుంచి 33 మందికి 5,000 ఇవ్వడం జరిగింది పెన్షన్. అసోసియేషన్లో పైసా ముట్టుకోకుండా మీరు ఛాలెంజ్ ఎలా తీసుకోవాలి, అసోసియేషన్లో పైసా కూడా ముట్టుకోకుండా ఇక్కడ జీతాల దగ్గర నుంచి పెన్షన్ల వరకు మీరు బయట నుంచి తీసుకొచ్చేవాడిని, నేను అదే చేశాను. మీరు అదే చేయండి, నేనే శభాష్ అంటా. మీరు జీవితాంతం మీరే ఉన్నాను నేను చెప్తా. వాళ్ళ మీద పోటీ పెట్టద్దని నేనే చెప్తా. దాన్ని రెట్టింపు చేయండి. పేదవాళ్ళకి మీరు చేసిన 6,000 ఇవ్వండి నెల నెల. మీరు ఆదుకోండి. ఏమేమైతే మీరు అన్నారో మేనిఫెస్టో ఏమేమి ఇచ్చారో అవన్నీ సక్రమంగా చేయండి. మీరే ఉండండి. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. మాకు స్ట్రెయిన్ కూడా తగ్గుతుంది కదా. మాలో మంచి వాళ్ళు వచ్చారు, చేయడానికి వచ్చారు అనుకున్నాం. మాటలు ఎదరటోండి బాధ పెట్టి హింసించి లోపల శాడిజం ఉంటుంది, అది చాలా తప్పు. ఏదో రోజు మనకు కూడా తగ్గుతుంది అది. దేన్ని ఎటకారంగా తీసుకోవద్దు. మీ ఎవరి మీద నాకు కోపం లేదు, దయచేసి ప్రామిస్ చేసి చెప్తున్నా. నాకు మూవీ ఆర్టిస్టేషన్ అంటే నాకు చాలా ఇష్టం. 22 ఏళ్ళు దాంతో అనుబంధం ఉంది. నేను మళ్ళీ చెప్తున్నా, నాకు యాక్సిడెంట్ అయిన దగ్గర నా దగ్గరికి ఎవరు రాకపోతే నేను అసోసియేషన్కి వెళ్ళి కూర్చుంటే అక్కడ ఆర్టిస్టులు వస్తారని అలా అనుబంధం పెంచుకుని దాంతో నాకు ఆ సెంటిమెంట్ ఉంది. ఏ పని ఉన్నా సరే నేను వచ్చి చేస్తాను. దయించి మూవీ ఆర్టిస్టేషన్ మాత్రం రోడ్డు మీద పడేయద్దు. అందరం కలిసి దాన్ని అభివృద్ధి చేద్దాం. నా దగ్గర నా పేరు మీద ఎన్నికైన 15 మంది కూడా చాలా మంచి వ్యక్తులు. మీరు కూడా చాలా మంచి వ్యక్తులు. మంచి కలవండి. పాజిటివ్గా మంచి పనులు చేసుకుంటూ ముందుకెళ్ళండి. మనం ప్రెస్ మీట్లు అయితే పెట్టి మూవీ ఆర్టిస్టేషన్ని ఇంకా లాగొద్దు, రోడ్డు మీద లాగొద్దు, దయించే లాగొద్దు ప్లీజ్. ఏమండి, ఇందాక మీరు అడిగారు ఎవరు చనిపోయినా సరే ఎవరు చేసినా మీరు వెళ్తారని. దానికి పదవికి సంబంధం ఉంది. దానికి పదవి మీ శివాజీరాజు ఎప్పుడు శివాజీరాజాలాగా ఉంటాడు. పదవిలో ఉన్నప్పుడు ఒకలాగా, పదవిలో లేనప్పుడు ఒకలాగా. నాకు డ్యూయల్ మైండ్ ఏమి లేదు, ఒకటే మైండ్. అది కూడా చాలా చిన్నది. ఎవరైనా ఆపదలో ఉంటే ఆదుకున్నాం అంతే. ఇంకా సినిమాలు అంటారా, ఉండొచ్చు డెఫినెట్గా, నో డౌట్ తిరిగాలి. సార్ ఛానల్కి వెళ్ళకూడదని మీకు విషయం చెప్పనా. ఈసీలో నిర్ణయం ఉందండి. ఏ ఛానల్కి వెళ్ళకూడదో, ఇంకొకరి మీద దుమ్మెత్తిపోయకూడదో, అబద్ధాలు మాట్లాడకూడదు అని ఉంది. వాళ్ళు బ్రేక్ చేశారు, నేను బ్రేక్ చేయలేదు. నేను ఓడిపోవడానికి అది కూడా కారణం. అయినా పర్లేదు, అక్కడ నేను జెన్యూన్గా ఉన్నానుగా, జెన్యూనిటీలో గెలిచానుగా. నేను వెళ్ళకూడదని రూల్ ఉంది మాకు. ఇంకొకరి మీద ఇంకొక విషయం ఇక్కడ చెప్పాలండి. అంటే ఎంత బాధ వేస్తుందంటే, నేను పైన ఎలక్షన్ నేను ఇలాగే ఉన్నా, నేను కానీ శ్రీకాంత్ కానీ పైన ఎలక్షన్ ఆఫీసర్ గారి దగ్గర మీరు యూట్యూబ్లో చూసుకొని తెలుస్తుంది. కిందకి పరిగెత్తుకొచ్చి ఈ అన్యాయం చూసారా, ఈ అక్రమం చూసారా, కృష్ణ గారు విజయనగరం గారు లిఫ్ట్లో ఉంటే శివాజీరాజా కరెంట్ ఆపేశాడనంట. ఎంత అన్యాయమైన అబద్ధం, ఎంత అన్యాయమైన అబద్ధం అండి.
డబ్బులు పంచిన ఆరోపణ కుట్ర అంటే ఎవడు నేనే కదా, ఇంకెవడున్నాడు? కుట్ర అంటే నేనేగా. వాళ్ళు ఏమెవరు నేనే. కుట్ర అంటే మీరు ఏరుగా, మీరు ఆపేస్తారు లిఫ్ట్, మీరు ఆపరుగా. ఆయన డబ్బులు నేను లోపల చేతులు కట్టుకున్నా ఉంటే డబ్బులు మేము రేపు మార్నింగ్ SMS పంపించాం కదా, నువ్వు ఒక 2000, నువ్వు ఒక 2000, నువ్వు 2000 మొత్తం బిల్లు కట్టండి, మేము ఈ లెక్కలు వేసుకుంటుంటే మేము డబ్బులు పంచామంటున్నారు. ఇంకొక విషయం చెప్పనా, గుండెల మీద చేసి చెప్పండి, మూవీ అడ్మినిస్ట్రేషన్ చరిత్రలో ఎప్పుడూ లేదు. ఇది కాదని నాకు డాక్టర్ రాజశేఖర్ చెప్పాలి. ఎందుకంటే రాజశేఖర్ మాట నేను నమ్ముతా. ఉన్నది చెప్పేస్తారు ఫస్ట్, లోపలే ఉండదు. అతను కంట్రోల్ చేయడంతో సరిపోతుంది ఇద్దరికి, జీవితకి నరేష్కి ఇక్కడి నుంచి. ఎందుకంటే అతను ఓపెన్గా చెప్తుంటాడు. మీరు దసపల్లాలో 200 మంది సభ్యులను తీసుకెళ్ళి మందు కొట్టించి భోజనాలు పెట్టారా లేదా అన్నదే రాజశేఖర్ సమాధానం చెప్పండి. మీరు అన్నారు కాబట్టి నేను అంటున్నా, డబ్బులు పంచాను అన్నారు కాబట్టి అంటున్నా. దసపల్లాలో మీరు ఎప్పుడూ లేని విధంగా మూవీ అడ్మినిస్ట్రేషన్ ఇది ఎప్పుడూ లేని విధంగా 200 మందికి పోలీ ఆ విధంగా అన్నప్పుడు మంచి భోజనం పెట్టించారు కొంతమందికి, నేను అనుకుంటా. దాన్ని కూడా తప్పు పెట్టను. ఇది ప్రలోభ పెట్టడం కాదు, ఇది కొత్త రూల్స్ తీసుకురావడం కాదు. మూవీ అడ్మినిస్ట్రేషన్కి మనం ఉన్నది ఎంతమంది అండి? 800 మంది. దీంట్లో మళ్ళీ 200 మంది తీసుకెళ్ళి దసపల్లాలో పెట్టి అదేదో తృప్తిగా రేపు పెట్టండి, ఇక్కడ హ్యాపీగా రేపు పొద్దున ఓతి దగ్గర పెట్టండి భోజనాలు అందరికీ. అయ్యి ఈ నేర్పిస్తే ఏమవుతుందంటే రేపు పొద్దున్న అప్పుడు MP ఎలక్షన్లో ఎలా 30-40 కోట్లు అవుతున్నాయి చూడండి, దీనికి అలాగే అవుతుంటాయి. నేను పిలిస్తే వెళ్తాను డెఫినెట్గా. నేను అంటే ఎలాగ ప్రమాణ స్వీకారానికి వెళ్ళకపోయినా 1వ తారీఖు ఛార్జ్ ఇవ్వడానికి అతను సీట్లో కూర్చోబెట్టాలని మాత్రం నేను వెళ్ళాలి డెఫినెట్గా. ఎందుకంటే లాస్ట్ టైం మమ్మల్ని కూర్చోబెట్టలేదు సీట్లో, మేమే కూర్చున్నాం, నేను నరేష్. నేను కూర్చోబెట్టాను మాత్రం డెఫినెట్గా వెళ్తాను. ఆ గౌరవం నేను ప్రెసిడెంట్కి ఇవ్వాల్సిన గౌరవం నేను 100% అది నా బాధ్యత. నేనే దగ్గరుండి కూర్చోబెట్టి నేనే బోకే ఇచ్చి చాలు కప్పి బాగా చేయనా. ఎప్పుడైనా నరేష్ నీకు ఏ అవసరం ఉన్నా కూడా నాకు ఫోన్ చేస్తే నేను వస్తానని చెప్తాను. అది నా బాధ్యత. ప్రెసిడెంట్కి నేను రెస్పెక్ట్ ఇవ్వకపోతే ఎలా? మూవీ అడ్మినిస్ట్రేషన్ ప్రెసిడెంట్కి రెస్పెక్ట్ ఇవ్వకపోతే నాకు మూవీ అడ్మినిస్ట్రేషన్ నాకు ఉన్న గౌరవం ఏంటంటున్నా. నాకు అక్కడ వ్యక్తి కాదండి, మూవీ అడ్మినిస్ట్రేషన్ ప్రెసిడెంట్. ఆ పదవిలోంచి వచ్చింది నేను, ఆ పదవికి నేను గౌరవం ఇవ్వాలిగా. అంతేగాని అతను నక్క జాతులోడు, అతనికి ఇవ్వకూడదని అనుకున్నాను అనుకోండి, నాకన్నా అది ఎవడో ఉన్నాడు కదా, అది తప్పదు. ఆ పదవులకి సెక్రటరీకి, ప్రెసిడెంట్కి, ఆ కమిటీకి ఆ గౌరవం నేను ఇవ్వాలి. ఆ గౌరవం డెఫినెట్గా ఇస్తాను. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ, లవ్ యూ. Hi India Glitz viewers. For all the latest movie reviews, Interviews, latest updates, subscribe IG Telugu. Please subscribe to IG Telugu. Please follow IG Telugu. Please subscribe to IG Telugu.